అందరికీ నమస్కారం. ఈరోజు వృషభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వినాయకుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాల్ను ఎదుర్కొని విజయం సాధించడానికి మనసులోని భయాన్ని దూరం చేసుకోండి. వినాయకుడి ఆశీస్సులతో మీ మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ రాశివారు ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీలోని ఆత్మవిశ్వాసం, విచక్షణ జ్ఞానం కలగలిసి కీలకమైన విషయాలలో మీకు సరైన మార్గాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలికంగా ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. ఇది మిమ్మల్ని కొంత అసంతృప్తికి గురిచేసినా వాటిని నిర్మాణాత్మకంగా స్వీకరించి మీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. తొందరపాటుతో కూడిన ప్రతిస్పందనలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చెయ్యవచ్చు. మీ ప్రశాంతతను కాపాడుకోవడం ఈరోజు చాలా ముఖ్యం. సహోద్యోగులతో సామరస్యంగా ఉండటానికి ప్రయత్నించండి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. మీరు ఆశించినంత వేగంగా పనులు జరగకపోవచ్చు. ఇది మీకు కొంత అసహనాన్ని కలిగించినా సహనంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడం మంచిది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేవారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టాలను కలిగించవచ్చు. దూర ప్రయాణాల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రయాణాలు తప్పనిసరి అయితే తగినంత విశ్రాంతి తీసుకోవడం, ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవడం వల్ల శారీరక, మానసిక అలసటను తగ్గించుకోవచ్చు. వాహనాలు, ఆరోగ్యం విషయాలలో శ్రద్ధ చూపండి. వాహనం నడిపేటప్పుడు అజాగ్రత్తగా ఉండకుండా నిబంధనలు పాటించడం అత్యవసరం. అలాగే ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి. బయటి ఆహారానికి దూరంగా ఉండటం, ఇంట్లో తయారు చేసిన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. సోదరులతో స్వల్ప విభేదాలు తప్పవు. కుటుంబ సంబంధాలలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వీటిని పెద్దవిగా చేసుకోకుండా సంయమనంతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కరించబడతాయి. ఒకరి మాట మరొకరు వినడం, పరస్పర గౌరవంతో వ్యవహరించడం ముఖ్యం. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. మీపై పనుల భారం పెరుగుతుంది. ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురిచెయ్యవచ్చు. ఈ అదనపు బాధ్యతలను సవాలుగా స్వీకరించి సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవచ్చు. అయితే మీ పనితీరుకు తగిన గుర్తింపు లభించకపోవచ్చు. ఇది మీకు నిరాశను కలిగించవచ్చు. అయినప్పటికీ నిరుత్సాహపడకుండా మీ పనిని చిత్తశుద్ధితో పూర్తి చేయడం మంచిది. ఆర్థికపరంగా అనుకూలత సాధిస్తారు. ఊహించని ధనలాభం లేదా పెట్టుబడుల నుండి మంచి రాబడి లభించే అవకాశం ఉంది. ఈ రోజు మీరు చేసే ఆర్థిక లావాదేవీలలో లాభాలు పొందే అవకాశం ఉంది. అయితే అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని పొదుపుపై దృష్టి సారించడం మంచిది. పిల్లలతో జాగ్రత్త వహించుట మంచిది. వారి ఆరోగ్య విషయంలో లేదా వారి విద్యా విషయాలలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వారి అవసరాలను అర్థం చేసుకుని వారికి తగిన మద్దతు ఇవ్వడం ద్వారా మీరు వారిని సంతోషంగా ఉంచవచ్చు. బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీయవచ్చు. మీ మాట తీరుపై నియంత్రణ కలిగి ఉండటం, తొందరపడి మాట్లాడకుండా ఉండటం మంచిది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం వల్ల అనవసరమైన తగాదాలను నివారించవచ్చు. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. అనుకోని అడ్డంకుల వల్ల ముఖ్యమైన పనులు ఆలస్యం కావచ్చు. ఇది మీకు కొంత అసంతృప్తిని కలిగించినా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం లేదా వాటిని వాయిదా వేయడం తప్పనిసరి అవుతుంది. మీ జీవిత భాగస్వామి నుండి కూడా గౌరవాన్ని పొందుతారు. మీ బంధం ఈరోజు మరింత బలపడుతుంది. ఒకరికొకరు తోడుగా ఉంటూ కష్టసుఖాలను పంచుకోవడం వల్ల మీ మధ్య అవగాహన పెరుగుతుంది. వారి సలహాలు, సూచనలు మీకు ఉపయోగపడతాయి. నూతన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటికి అవసరమైన వస్తువులు లేదా విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇది మీ ఇంట్లో ఆనందాన్ని, సౌకర్యాన్ని పెంచుతుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. మీరు కష్టపడి చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కుతుంది. ఉద్యోగాన్వేషణలో ఉన్నవారికి ఈరోజు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఇది మీకు కొత్త ఆశలను, ఉత్సాహాన్ని ఇస్తుంది.
ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు, ఆలోచనలు మంచివి కావు. ఏ పని చేసినా తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో, ఒప్పందాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిత్తశుద్ధితో కూడిన ప్రణాళిక మాత్రమే మీకు విజయాన్ని అందిస్తుంది. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడపడానికి ఇది మంచి రోజు. కలిసి భోజనం చేయడం లేదా వినోద కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవభక్తి పెరుగి ఆలయ సందర్శన లేదా పూజా కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది మీలో సానుకూల శక్తిని నింపుతుంది. మీరు మీ ఇంటికి కొన్ని కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి లేదా సౌకర్యాలను పెంచడానికి కొత్త సామగ్రిని కొనుగోలు చేస్తారు. ఇది మీకు సంతోషాన్ని, తృప్తిని ఇస్తుంది. ఈ రాశివారు మీ అత్తమామల కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకు మీ ఇద్దరి మధ్య గొడవలు జరగవచ్చు. మాట పట్టింపులు లేకుండా జాగ్రత్త వహించడం, పెద్దల పట్ల గౌరవంతో వ్యవహరించడం ముఖ్యం. మీ అన్నలు మరియు సోదరీమణుల గురించి ఆందోళన చెందుతారు. వారి ఆరోగ్య విషయంలో లేదా వారి సమస్యల గురించి మీరు కొంత ఆందోళన చెందుతారు. వారికి తగిన మద్దతు, ధైర్యం ఇవ్వడం ద్వారా మీరు వారిని ఆదుకోవచ్చు. ఈ రోజు మీరు ఎవరి దగ్గరైనా డబ్బు అప్పుగా తీసుకుంటే మీరు వీలైతే డబ్బు తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండటం, అప్పులు ఇవ్వడం వంటివి వాయిదా వేసుకోవడం మంచిది. మీ ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా అంచనా వేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. మీరు డబ్బు తీసుకోకుండా ఉండాలి. అజాగ్రత్త కారణంగా మీ ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా పడవచ్చు. చిన్న చిన్న తప్పిదాలు లేదా నిర్లక్ష్యం వల్ల పెద్ద సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి ప్రతి పనిని శ్రద్ధగా, బాధ్యతాయుతంగా పూర్తి చెయ్యడం మంచిది. మీ ఆహారపు అలవాట్లను నియంత్రించడం మరియు శుభ్రమైన మరియు మంచి మొత్తంలో నీటిని తీసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పౌష్టికాహారం తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం అలవాటు చేసుకోండి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జంక్ ఫుడ్డుకు దూరంగా ఉండండి. ఈరోజు మీ వ్యక్తిత్వం ముందు మీ ప్రత్యర్థులు ఓడిపోతారు. మీ సంకల్పశక్తి, ఆత్మవిశ్వాసం ముందు మీ శత్రువులు నిలబడలేరు. మీరు ధైర్యంగా ముందుకు సాగితే విజయం మీదే. అయితే అతివిశ్వాసం పనికిరాదు. ఈ రాశివారు ఈరోజు వివిధ రంగాల్లో విజయాన్ని పొందవచ్చు. మీరు చేపట్టే పనులలో అదృష్టం కలిసొస్తుంది. ఇది మీకు కొత్త ఉత్సాహాన్ని, ప్రేరణను ఇస్తుంది. కార్యాలయంలో సహోద్యోగులతో మంచి ప్రవర్తన కొనసాగించండి. టీంవర్కుకు ప్రాధాన్యత ఇవ్వడం, ఇతరులకు సహాయం చెయ్యడం వల్ల మీ బంధాలు బలపడతాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇతరులను ఉపయోగించుకోవద్దు. ఈరోజు మీరు మీకు ఇష్టమైన వంటకాన్ని ఇంట్లోనే తయారు చేసుకుని తింటారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించడం ద్వారా సంతోషంగా గడుపుతారు. ఇది మీ మానసిక ఉల్లాసానికి సహాయపడుతుంది. కుటుంబంలో కొన్ని పూజలు నిర్వహించడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. దైవభక్తితో కూడిన కార్యక్రమాలు ఇంట్లో సానుకూల శక్తిని నింపుతాయి. ఇది కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను పెంచుతుంది. మారుతున్న వాతావరణం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించవద్దు. మీకు నచ్చినది మాత్రమే చెయ్యండి. మీ మనసుకు నచ్చిన పనులను చెయ్యడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. హాబీలను కొనసాగించడం లేదా విశ్రాంతి తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఈ సమయంలో ప్రయాణాలకు బదులు ఇంట్లోనే ఉండడం మంచిది. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవటం వల్ల అనారోగ్య సమస్యలను, అలసటను నివారించవచ్చు. ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో గడపడం శ్రేయస్కరం. మీ ప్రత్యర్థులు వారు కోరుకున్నప్పటికీ మీకు ఎటువంటి హాని చెయ్యలేరు. మీ రక్షణ కవచం దృఢంగా ఉంది. మీ పట్ల చెడు ఆలోచనలు ఉన్నవారు కూడా మీకు ఏమీ చెయ్యలేరు. చిన్న చిన్న సమస్యలను విస్మరించడం మంచిది. అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా ముఖ్యమైన పనులపై దృష్టి సారించడం మంచిది. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడకుండా ఉండండి.
ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మానసికంగా కుదుకపడుతారు. ధ్యానం, యోగా వంటివి చెయ్యడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది మీ నిర్ణయాలను స్పష్టంగా తీసుకోవడానికి సహాయపడుతుంది. ఉద్యోగస్తులు అధికారులతో మరియు సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించాలి. సామరస్యపూర్వక వాతావరణం పనితీరును మెరుగుపరుస్తుంది. గొడవలకు దూరంగా ఉండండి. మీరు పెట్టుబడులు చేయడానికి అనుకూల సమయాన్ని ఎదురుచూస్తున్నట్లయితే ఈ రోజు కొంత మంచి అవకాశాలు ఉంటాయి. అయితే నిపుణుల సలహా తీసుకొని జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు నష్టాలను కలిగించవచ్చు. మీ జీవిత భాగస్వామి మీకోసం బహుమతి తీసుకురావచ్చు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. ఒకరి పట్ల ఒకరు ప్రేమ, ఆప్యాయతలు పంచుకుంటారు. సృజనాత్మకత, పని పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. కళలు, సంగీతం లేదా ఏదైనా సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఇది మంచి రోజు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. ఇది పరస్పర సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అవగాహన పెరుగుతుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. వినాయకుడి అనుగ్రహంతో ఈ రోజు మీకు అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నాము. మీ రోజు శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.